పద్మశాలి కుల బాంధవులందరికీ నమస్కారాలు. ఇది మన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ ఎల్బీ నగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ పక్షాన మనము ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మరి కొత్తపేట సెంటర్లో 25 ఫీట్లది తక్కువ కాకుండా 25 ఫీట్లు మొత్తము చాలా బ్రహ్మాండంగా కంస విగ్రహాన్ని తయారు చేయించి పెట్టడానికి మనం అందరూ కృతనిశ్చయమై ఉన్నాము. కాబట్టి ఈ యొక్క బాపూజీ విగ్రహానికి మరి ఆర్థిక సాయం మరి అందరూ కూడా పాల్గొని అందరూ శాయశక్తుల కష్టపడి సరైన నిర్ణయం తీసుకొని సంస్థలు కానీ వ్యక్తిగతంగా కానీ సంఘాలు కానీ అలా అన్ని దశల వారీగా అందరూ కూడా సహకరించి ఈ విగ్రహానికి మరి త్వరలో పూర్తి చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా అందరినీ కోరుచున్నాను. మరి యొక్క దీనికి ట్రస్ట్ చైర్మన్ ఉన్న గణేష్ నేత గారు, అలాగే ప్రధాన కార్యదర్శి గడ్డం లక్ష్మీనారాయణ గారు, కోశాధికారి జల్ల జగన్నాథం గారు, మరి అంత కార్యవర్గ సభ్యులు అందరూ ఉన్నారు. మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని కష్టపడాలని మరి ఈ యొక్క తొలి దశ అంటే ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ ఏదైతే ఉన్నాడో ఆయన మన యొక్క తెలంగాణకు జాతిపిత అని మన పద్మశాలి మహాసభలో మరి మన యొక్క ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. అదే ప్రకారంగా మనం కూడా ఆ ధైర్యంతో ముందుకెళ్ళి ఆయన విగ్రహాన్ని చాలా బ్రహ్మాండంగా స్థాపించాలని మేము ముందుకెళ్తున్నాము. మరి ఈయన మన ఎవరైతే బాపూజీ ఉన్నారో తొలి 1969లో ఫస్ట్ తెలంగాణ విప్లవం లేపింది మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆ రోజు మేము స్కూల్కి వెళ్తున్నాం. ప్రతి ఊర్లో పల్లెలో కూడా ఈ ఉద్యమాలు జరిగినాయి. తర్వాత మంత్రి పదవి కూడా రాజీనామా చేసి మరి అలా సుదీర్ఘమైన పోరాటం చేసిన వ్యక్తి మొదటి వ్యక్తి ఈయన. తర్వాత ప్రోగ్రాంలో మేము మరి ఆయన వెంబడి కూడా తిరిగినాం. 1995లో ఆయన మీటింగ్ ఎక్కడ అంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఆర్టీసీ భవన్లో మీటింగ్ పెట్టడం జరిగింది తెలంగాణ గురించి. మరి నన్ను కోమటి అనేవారు. సత్యనారాయణ కోమటి నువ్వు కంపల్సరీ రావాలా మీటింగ్ అన్నాడు. మేము కూడా పోయినాము. పోతే అప్పుడు ఎంతమంది ఉన్నారంటే 20 మందే వచ్చారు మీటింగ్. నాకేం అర్థం కాలేదు. సార్ ఏంటి సార్ ఇది 20 మంది వచ్చారు, భోజనాలు అరేంజ్ చేసారు బాగానే. మరి నాగం జనార్దను ఇంకోటి ఇంకా 5-6 మంది ప్రముఖులు వచ్చారు. సరే అలాంటి వాళ్ళు వచ్చారు. తర్వాత అయిపోయింది. తర్వాత నేను సార్ ఇంటికి పోయినా. ఇంటికి నాకు సందేహం వచ్చింది. సార్ మీరు మీటింగ్ పెట్టారు, తెలంగాణ ఉద్యమం 69లో చేసారు, బాగుంది. మరి అప్పటి నుంచి కూడా అప్పటి పెడుతున్నారు. మరి ఈ రోజు పెడితే 20 మంది కూడా రాలేదు కదా అని అంటే అది విప్లవం జ్యోతి, అది ఆరకుండా కాపాడాలా. రేపు ఎవరో ఒకరు వస్తారు, దానికి నాంది పలుకుతారు, కంపల్సరీ తప్పకుండా తెలంగాణ వస్తాయని ఆ రోజు నాతోటి అంటే ఇప్పటి కూడా నాకు ఆయన మీద చాలా గౌరవం ఉన్నది. మరి ఇట్లా చూసుకుంటే ఢిల్లీలో సత్యాగ్రహం చేసినప్పుడు మేము కూడా పోయినాం ఆ రోజు. అలాంటి సత్యాగ్రహం వణుకుడు ఎంత వణుకుడు ఉండే. మేమంటే వస్తూ ఉన్నాం కాబట్టి భరించే, కానీ ఎట్లా భరించాడో నాకైతే చాలా బాధ అనిపించింది. మరి అలాంటి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మరి కాబట్టి ఆయనకు మనం పూర్తి సహకరించి ఆయన విగ్రహాన్ని చాలా బ్రహ్మాండంగా అంటే ఈ ఏరియాలో కాదు ఎక్కడ మన తెలంగాణలో కన్నా అన్నిటికంటే కూడా మనదే విగ్రహం మంచిగా ఉండేటట్టుగా ప్రయత్నించి అందరూ సహాయ సహకారం కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. ధన్యవాదాలు.